మనందరికీ, ఈ దేశ పౌరులందరికీ అత్యంత పవిత్రంగా భావించే, మనందరికీ దిక్సూచి, మనందరినీ ఒక క్రమశిక్షణలో పెట్టి, మనందరికీ ఒక సుపరిపాలన అందించి, మనందరి అభివృద్ధిని నిర్దేశిస్తూ, మనందరి సంక్షేమాన్ని నిర్దేశిస్తూ, వీటన్నిటికీ మించి మనందరి హక్కులని పరిరక్షించే భారత రాజ్యాంగం. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తరచూ సవరణలకు గురవుతోంది. అట్ ది సేమ్ టైం వివాదాలకు గురవుతోంది. సవరణలకు గురవడం తప్పేం కాదు. కాలానుగుణంగా, దేశ పరిస్థితులకు అనుగుణంగా, ప్రజల అవసరాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మొత్తం చట్టసభలు దేశం మొత్తం అవసరము అనుకున్నప్పుడు రాజ్యాంగం సూచించినట్టుగానే, అది కూడా సవరణ కూడా రాజ్యాంగం సూచించినట్టుగానే జరగాలి. ఎలా జరగాలి? ఉభయ పార్లమెంటు సభల్లో సవరణ జరగాలి. అలా సవరించుకున్నాం. మనం ఇప్పటికే 130 సార్లు దాదాపుగా సవరించుకున్నాం. వాటిల్లో రకరకాల అంశాలని మనం కొన్నిటిని తీసేసాం, కొన్నిటిని చేర్చాం. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగానే నడుస్తోంది. గడిచిన 75 సంవత్సరాల్లో మనం ఇన్నిసార్లు మన గణతంత్ర భారతదేశంలో సవరించుకుంటూ వచ్చాం. అది దేశం యొక్క దీనికోసం, సంక్షేమం కోసం, లేకపోతే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనం మారుస్తూ వచ్చాం. అయితే ఒక్క విషయంలో మాత్రం ఎక్కడో తప్పు జరిగిందేమో అనే చర్చ దేశంలో ఉంది. లేదా ఎక్కడో స్వార్థంతో చేసే ఒక పొరపాటు జరిగిందేమో, స్వార్థంతో రాజ్యాంగాన్ని స్వార్థ రాజకీయాల కోసం వాడుకున్నారేమో అనే చర్చ ఈ దేశంలో నడుస్తూనే ఉంది. ఎప్పటి నుంచి నడుస్తోంది అంటే 1976 నుంచి నడుస్తోంది. 1949లో మనం రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న తర్వాత 1976లో రాజ్యాంగం యొక్క పీఠికని అప్పటి ప్రభుత్వం సవరించింది. రాజ్యాంగానికి, రాజ్యాంగ స్వరూపానికే మొత్తంగా, అసలు రాజ్యాంగంలో అత్యంత కీలకమైన మొత్తం రాజ్యాంగంలో ఉన్న అన్ని అంశాలని ఒక 4-5 ముక్కల్లోనే తెలియజేసే పీఠిక, అంటే ముందు మాట లాంటిది అనుకోవచ్చు మనం. ఆ రాజ్యాంగ పీఠికని 1976లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం సవరించింది. సవరిస్తూ 2 కొత్త పదాలని చేర్చింది: సోషలిజం, సెక్యులరిజం, అంటే సామ్యవాదం, లౌకికవాదం. రాజ్యాంగ స్వరూపాన్ని తెలియజెప్పే పీఠికని, అంటే రాజ్యాంగం మొత్తాన్నే అనుకోవాలి. ఇక ఏదో ఒక ఆర్టికల్ని సవరించడమో, లేకపోతే ఆర్టికల్ యొక్క ఉప ఆర్టికల్ని సవరించడమో అది వేరు. రాజ్యాంగ పీఠికనే, అంటే రాజ్యాంగం యొక్క స్వరూపాన్నే సవరించే కార్యక్రమాన్ని ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో చేసింది. అవి ఏ రోజులవి? ఎమర్జెన్సీ రోజులు, ఈ దేశానికి చీకటి రోజులు, బ్లాక్ డేస్ అంటాం కదా. చీకటి రోజుల్లో ఇందిరాగాంధీ ఆ నిర్ణయం తీసుకున్నారు. చాలా క్లియర్గా రాజ్యాంగాన్ని సవరించాలి అని అంటే పార్లమెంట్లో సవరించాలి. కానీ ఈ పీఠిక సవరణ, రాజ్యాంగ పీఠిక సవరణ అంటే మొత్తం రాజ్యాంగ సవరణ అని మనం అనుకుంటున్నాం కదా. ఈ రాజ్యాంగం యొక్క సవరణ అందరినీ జైల్లో పెట్టి చేసింది. అందరినీ సభలో పెట్టి చేయాల్సిన ఇందిరాగాంధీ అందరినీ జైల్లో పెట్టి, మొత్తం దేశంలో ఒక చీకటిని పెట్టి, వెలుగులు లేకుండా అన్ని హక్కులు హరించేసి, మొత్తం పాలనంతా తన గుప్పిట్లో పెట్టుకొని, పాలన ఓకే ప్రధానమంత్రిగా ఉండొచ్చు కానీ మొత్తం సర్వ అధికారాలు తన గుప్పిట్లో పెట్టుకుని ఒక నియంతృత్వ పోకడలతో ఉన్న రోజుల్లో ఈ సవరణ కూడా అలాగే చేసింది ఆమె. ఈ సవరణ సామ్యవాదం, లౌకికవాదం అనేది అంబేద్కర్ గారు రాసిన పీఠికలో లేవు, ఇందిరాగాంధీ గారు రాసిన పీఠికలో ఉన్నాయి.
ఆనాటి నుంచి ఈనాటి వరకు చాలామంది దీన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ రెండు అంశాలను చీకటి రోజుల్లో ఎందుకు చేర్చారు? దేశం యొక్క స్టేక్ హోల్డర్స్ అంటే ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను ఎక్కువగా మాట్లాడితే మెజారిటీ వర్గాల ప్రజల అభిప్రాయాలను ఎందుకు పరిగణలోకి తీసుకోకుండా బలవంతంగా ఎందుకు దేశం మీద రుద్దారు అనేది చర్చ. ఓకే, సామ్యవాదం, లౌకికవాదం ఎక్కడున్నాయి దేశంలో? సామ్యవాదం, సోషలిజం అంటే నియంతృత్వమా? ఒక పక్కన ఎమర్జెన్సీలో కూర్చుని తానే ఎమర్జెన్సీ పెట్టి అప్పుడు సోషలిజం అనే పదాన్ని తీసుకురావడం అంటే అంతకు మించిన హిపోక్రసీ ఇంకొకటి ఉందా? ఇందిరాగాంధీ ఆ రోజు చేసిన హిపోక్రసీని మించిన హిపోక్రసీ ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా భూమి మీద ఉంటుందా? ఆమె ఒక నియంతృత్వ సీట్లో కూర్చుని అక్కడ సోషలిజం అనే పదాన్ని తీసుకొచ్చి పెట్టింది ఆమె. ఒకటి. రెండవది సెక్యులరిజం, లౌకికవాదం. ఈ దేశంలో రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోనే అందరికీ రక్షణ, అందరికీ భద్రత, స్వేచ్ఛ, హక్కులు అన్నీ ఇచ్చారు ఆయన. ఆ రాజ్యాంగంలో, రాజ్యాంగ పరిషత్తు విరచించిన ఆ రాజ్యాంగంలో అన్నీ ఉన్నాయి. కానీ అదనంగా తీసుకొచ్చి లౌకికవాదం అని పెట్టి, ఈ లౌకికవాదం ద్వారా ఇందిరాగాంధీ గారి చేర్చిన లౌకికవాదం ద్వారా మెజారిటీ ప్రజల హక్కులను హరించడము, లేదా మెజారిటీ ప్రజలు అది దాని అర్థం హిందువులు. ఈ దేశంలో 70% పైగా ఉన్న హిందువుల యొక్క మనోభావాలను లెక్కలోకి తీసుకోకుండా హిందువులను హేళన చేసే, హిందువుల మనోభావాలతో ఆడుకునే అవకాశాన్ని ఇతరులకు ఇస్తూ తీసుకొచ్చిన ఈ లౌకికవాదం మెజారిటీ ప్రజలకు ఎలా యాక్సెప్టబుల్, ఇది ఎలా సమ్మతం అవుతుంది అనేది ఒక అంశం. మైనారిటీలకు రక్షణ, భద్రత అవసరమే, దాన్ని ఎవరు కాదనరు. కానీ అది ఆల్రెడీ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం 49 నవంబర్లో మనం ఆమోదించుకున్న రాజ్యాంగంలోనే అప్పటికే ఉన్నది. ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చి పెట్టింది ఎందుకు అంటే ఓట్ల రాజకీయం. ఆ మైనార్టీల ఓట్లను మీకోసం నేనేదో తీసుకొచ్చి పెడుతున్నానని చెప్పే ఉద్దేశంతో ఆమె తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు అనుకూలమైన పార్టీ అనే ఒక ముద్ర వేయించుకోవడం కోసం తీసుకొచ్చుకున్న, ఇది రాజకీయంలో భాగంగా జరిగిందనేది ఇప్పుడు ప్రధానమైన విమర్శ. ఇది తరచూ వివాదాస్పదం అవుతోంది. హిందూవాదులు, ప్రధానంగా హిందూవాదులు కానీ హిందూవాదులు అంటూ ప్రత్యేకంగా హిందువులే 70% మెజారిటీ ప్రజల తరపున మాట్లాడే కొంచెం ఓకల్స్గా ఉండేవాళ్ళు దీన్ని పదే పదే తప్పుపడుతున్నారు. దాంట్లో భాగంగా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి హొసబలే గారు మళ్ళీ లేటెస్ట్గా సామ్యవాదం, లౌకికవాదం అనే పదాలని రాజ్యాంగం నుంచి తీసేయాలి, పీఠిక నుంచి, రాజ్యాంగ పీఠిక నుంచి తీసేయాలి. ఇవి చీకటి రోజుల్లో చేర్చినవి కాబట్టి ఇది దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమ్మతం కానిది, అందరి అభిప్రాయాలు తీసుకునేది, ఎమర్జెన్సీ రోజుల్లో పెట్టినవి కాబట్టి తీసేసి అంబేద్కర్ గారు ఏదైతే పీఠికను రాశారో ఆ పీఠికనే ఉంచాలి, కంటిన్యూ చేయాలనేది మరొకసారి, అంటే ఇంతకుముందు అడిగారు, చాలాసార్లు అడిగారు, మళ్ళీ ఇప్పుడు హొసబలే గారు మళ్ళీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి హోదాలో అడిగారు. ఈ పదాలు ఎలా వచ్చి చేరాయి దీంట్లోకి అని అంటే ఒక 2 లైన్లలోనే నేను చెప్పేసి చర్చలోకి వెళ్తాను. The preamble was amended only once on 18th December 1976 when most opposition being jailed during the emergency in India. 76 డిసెంబర్ 18న దేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకులందరూ జైళ్లలో ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పుడు the Indira Gandhi government pushed through several changes in the 42nd amendment of the constitution. 42వ రాజ్యాంగ సవరణ పేరుతో ఇందిరాగాంధీ ప్రభుత్వం దీన్ని బలవంతంగా రుద్దింది. దో దిస్ అమెండ్మెంట్ ద వర్డ్స్ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ వర్ యాడెడ్ బిట్వీన్ ద వర్డ్స్ సావరిన్ అండ్ డెమోక్రటిక్ అండ్ ద వర్డ్స్ యూనిటీ ఆఫ్ ది నేషన్ వర్ చేంజ్డ్ టు యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్. ఇక్కడ సావరిన్ అండ్ డెమోక్రటిక్ అనే పదాల మధ్యలో ఈ సోషలిస్ట్ అనే సెక్యులర్ అనే పదాలను తీసుకొచ్చి చేర్చడమే కాకుండా యూనిటీ ఆఫ్ ది నేషన్ అనే పదాన్ని యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ అని మార్చారు. ఇంత కీలకమైన మార్పులు అనుకున్నప్పుడు ఎమర్జెన్సీ రోజుల్లో చేయడం ఏంటనేది ప్రధానమైన వివాదం అప్పటి నుంచి నడుస్తోంది.
So after the 42nd amendment, the preamble of the constitution now states, ఈ సవరణ జరిగిన తర్వాత టోటల్ ప్రియాంబుల్ ఎలా ఉంది అంటే, we the people of India having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic and to secure to all its citizens justice, social, economic and political, liberty of thoughts, expression, belief, faith and worship, equality of status and opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and the integrity of the nation in our constituent assembly, this 26th day of November 49 do hereby adopt, enact and give to ourselves this constitution. ఇది మొత్తం రాసి ఇప్పుడు నేను చదివింది ఇప్పుడు మన మార్చిన తర్వాత 42వ రాజ్యాంగ సవరణ తర్వాత ఉన్న పీఠికలో ఇప్పుడు నేను చదివిన ఇది ఉంటుంది. ఇందులో విచిత్రం ఏంటంటే అంతా సవరణ చేసిన ఇదే ఉంటుంది. లాస్ట్కున్న లైన్ మాత్రం ఇన్ అవర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దిస్ 26th day of November 1949 do hereby adopt, enact and give to ourselves this constitution. ఇది ఈ మార్చిన పీఠిక ఎప్పటిది 1976 డిసెంబర్ 18. కానీ ఇక్కడ డేట్ మాత్రం మార్చలేదు. డేట్ మాత్రం నవంబర్ 49 26 నవంబర్ అనే అది మాత్రం అలాగే ఉంచారు. దాన్ని మాత్రం మార్చలేదు. అంబేద్కర్ గారు రాసింది నవంబర్ 26 1949లో మనం ఆమోదించుకున్నాం. అప్పుడు ఈ పదాలు లేవు. ఇక్కడ చాలా 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 జిమ్మిక్తో చేర్చారు అనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మెజారిటీ హిందువులు దీన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. క్వశ్చన్ దీన్ని మార్చాలని అడుగుతూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు హొసబలే గారు అడగడంతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఇప్పుడు దీనికి మళ్ళీ ప్రయారిటీ వచ్చింది. మారుస్తారా? కాంగ్రెస్ పార్టీ వెంటనే రియాక్ట్ అయింది. ఆర్ఎస్ఎస్ అది చేసేస్తోంది, ఆర్ఎస్ఎస్ ఇది చేసేస్తోంది, వాళ్ళకుండే ఇది రాహుల్ గాంధీ గారు దాని మీద చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వడము ఇవన్నీ చూస్తున్నాం మనం. సో దీని మీద ఏంటి అసలు ఈ పదాలను ఎందుకు ఎమర్జెన్సీ రోజుల్లో ఎందుకు చేర్చారు అనేది, తర్వాత ఇది చేర్చడం వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది కూడా చర్చిద్దాం. రాజ్యాంగ పీఠికని ఎమర్జెన్సీ రోజుల్లో ఇందిరాగాంధీ సవరిస్తూ సామ్యవాదం, లౌకిక సోషలిజం, సెక్యులరిజం అనే 2 పదాలని చేర్చడం పైన అప్పటి నుంచి హిందూవాదులు ప్రత్యేకించి ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంకా కొంచెం అలాంటి సైద్ధాంతికంగా కాంగ్రెస్ పార్టీతో లేకపోతే ఇటువంటి వీటితో విభేదించే వాళ్ళు చాలా బలంగా వ్యతిరేకిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు కూడా దాన్ని మార్చాలని. సో ఈ అంశం మీద మనం చర్చిస్తున్నాం. చర్చలో మనతో రాజకీయ ఆర్థిక రంగాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ఉన్నారు, అలాగే సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు పుల్లారావు గారు ఉన్నారు, అలాగే మైనార్టీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఫరూక్ షుబ్లీ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా పుల్లారావు గారు నమస్కారం. పుల్లారావు గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు మీరు. రాజ్యాంగం మనకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందండి, మ్యూట్ లో ఉండకూడదు, లోకల్ గా బ్రహ్మాండంగా వినపడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హొసబలే గారు, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న హొసబలే గారు చాలా క్లియర్ గా ఆయన మాట్లాడారు నిన్న. ఎమర్జెన్సీ రోజుల్లో తీసుకొచ్చిన దీన్ని తీసేయాలి, తొలగించాలి ఆ 2 పదాలని అనేది. సో దీని మీద మీ విశ్లేషణ ఏంటి ఫస్ట్ చెప్తారా? ఫస్ట్ ఏంటంటే మీరు చెప్పింది అంతా విన్నా, ఈవేళ దేశం అంతా ఇదే మాట్లాడుతున్నారు, మనకు తెలుసు. మీరు అడగవలసింది ఏంటంటే ఈ టైమింగ్ ఏంటి, హోసబెల్లి గారు లేకపోతే ఆర్ఎస్ఎస్ లో ఇంకోళ్ళు ఈ టైమింగ్ ఏమిటి? మీకు చాలా కొన్ని జ్ఞాపకం చేస్తాయి. ఎందుకంటే మీరు అన్ని చెప్పారు, ఆ పాయింట్స్ అన్ని నేను చెప్తాను. ఆర్టికల్ 14, ఆర్టికల్ 16 ఇవన్నీ నేను చెప్పగలను. అది కాదు, అవన్నీ చెప్పమంటే మీకు బోర్ వచ్చే వరకు చెప్తాను, అది చెప్పను. ఇది టైమింగ్ ఏంటి? 2015లో నరేంద్ర మోడీ కొంచెం గాలి బాగున్నది ప్రధానమంత్రి అనగానే ఆర్ఎస్ రిజర్వేషన్స్ గురించి ఆలోచించాలని బీఆర్ ఎలక్షన్ పోయిందా లేదా బీజేపీకి? టైమింగ్ ఏంటి? నాకు ఎవరైనా చెప్తే నాకు చాలా గౌరవం, పర్సనల్ రెస్పెక్ట్. నరేంద్ర మోడీ గారు ఆయన నుంచి వచ్చేది మాకేం లేదు, పార్టీ నుంచి తీసుకున్నది లేదు, ఇచ్చేది లేదు. మాట్లాడేది మీ అభిప్రాయం చెప్పండి, నో ఇష్యూ సార్. మీ ఏంటంటే ఇది టైమింగ్ నరేంద్ర మోడీ మీద ఇంపాక్ట్.
ఇప్పుడు దీని గురించి మాట్లాడే అవసరం ఏమున్నది? పడుకున్న లెట్ స్లీపింగ్ డాగ్స్ లై, పడుకున్న కుక్కలు పడుకోనే అన్నారు చాలా మంది, పెద్ద మంది. ఇది ఏంటి లాభం? పెద్ద స్కాలర్షిప్, ఇది పెద్ద విశేషమైన పునాదా? ఆర్టికల్ 14 నుంచి 10 ఆర్టికల్స్ అందరూ పుట్టినోళ్ళు ఈక్వల్, ఇది నీ మతం, ఇవన్నీ లేవు అని అన్నారు. అది సెక్యులరిజం కింద కవర్ అవుతుంది. సోషలిజం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఉండకూడదు అన్నారు. డబ్బు పోగు చేసుకోవటానికి ఒకే ఇండస్ట్రియలిస్ట్ దగ్గర 1000 కోట్లు ఉండకూడదని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో ఉన్నది కాన్స్టిట్యూషన్. అది ఇందిరాగాంధీ గారు ఏదో ఆ మాట అవసరం గురించి పెట్టారు. ఇప్పుడు తీసేసి ఇది పెద్ద ప్రిన్సిపల్లా? నేను అనుకునే దీంట్లో ఏం లేదు, చేయగలం పని కాదు, అవసరం లేదు, ముందరికి వెళ్ళిపోవాలి. కానీ ఇది నరేంద్ర మోడీ గారికి బ్యాడ్ ఇంపాక్ట్ కదా. ఆయన ఇప్పుడు మనకి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ గా వెళ్ళింది, ఆ ఎకానమీ ముందరికి వెళ్ళింది. G7కి రాను పోడు అంటే వెళ్ళాడు. మన అమెరికన్ ప్రెసిడెంట్ అని కూడా ఇలా మాట్లాడితే మర్యాద కాదని స్పష్టంగా చెప్పారు. గాలి బాగున్నది, సో ఆయన తగ్గించడానికి అనుకుంటున్నాను, ఇంకేం పెద్ద అవసరం లేదు. అంటే మీ ఒపీనియన్ కరెక్టే కావచ్చు మీ సైడ్ నుంచి, బట్ ఇది ఫస్ట్ టైం కాదు కదా. మోహన్ జీ భాగవత్ గారు ఇంత ముందు అన్నారు చాలా సందర్భాల్లో. ఇది జరిగిన దగ్గర నుంచి ఇప్పటికి కొన్ని 100 సార్లు వచ్చి ఉంటుంది ఈ ఆర్గ్యుమెంట్. నాట్ ఓన్లీ ఆర్ఎస్ఎస్, సో మెనీ ఇండియన్స్ లేకపోతే మెజారిటీ ప్రజల తరపున ఉన్న చాలా మంది అడిగారు. మీలాంటి వాళ్ళు కూడా చాలా మంది అడిగారు, మీరు కాకపోయినా. కరెక్ట్. కానీ మన మీద ఇంపాక్ట్ లేదు కదా, మీ మీద లేదు, మా మీద లేదు కదా. దీనికి జవాబు ఎవరు చెప్పాలి? ఇంపాక్ట్ లేని పదాన్ని చేర్చడం ఎందుకు అసలు? ఇది ఇంకా చాలా లోతుగా మాట్లాడుకోవాలి మనం. అప్పుడప్పుడు ఇప్పుడు ఇంపాక్ట్ లేదని మీరు అన్నారు అంటే నేను జస్ట్ మీకంటే చాలా జూనియర్ ని కాబట్టి అవగాహన కోసమే అడుగుతున్నా. లేదు సార్, సీరియస్లీ ఐఎమ్ సారీ, సీరియస్లీ. ఇప్పుడు ఎవరి మీద ఇంపాక్ట్ లేని, ఎవరికి కష్టం లేని, ఎవరికి నష్టం లేని, ఎవరికి లాభం లేని, ఫర్ దట్ మ్యాటర్ మీరు అన్న దీంట్లో అలాంటి దాన్ని తీసుకొచ్చి బలవంతంగా చీకట్లో కూర్చుని రుద్రం ఎందుకు మరి? అది పాస్ట్. మీరు ప్రతి చోట ఎముకల కోసం ఎత్తుకొద్దన్నారు, అది పాస్ట్ అయిపోయింది. చరిత్ర అదేదో సినిమాలో చెప్పినట్టు చరిత్ర చింపేస్తే చిరిగిపోదు సార్, పాస్ట్ అని మనం తోసేయలేము కదా. అది మనం జ్ఞాపకం పెట్టుకుందాం, మన మైండ్ లో ఉంటుంది. లేకపోతే ఎవరో అంటారు పెద్దవాడు బుల్లారో ఎమర్జెన్సీగా తప్పులేదు, అదే చాలా తప్పు అవ్వింది, చాలా గౌరవం అవ్వింది, చాలా జ్ఞాపకం పెట్టుకుందాం, నేర్చుకుందాం. వివాదాలు వద్దు మన దేశంలో, మెల్లిగా ముందరికి వెళ్ళాలి, చాలా అవసరం ఉన్నది. ఇది ఒక్కో ఇష్యూ ఒకటి. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా? మన దేశంలో మంచిగా అందరూ బతుకుతామని చెప్తే చేద్దాం. దీనివల్ల ఏంటి వచ్చేది? ఈవేళ ఒక్కోసారి ఇలాంటి వాటికి వెళ్ళి ఇదేదో పెద్ద విషయంగా లేపిస్తే ఏంటిది? ఈవేళ నేను ఫ్రాంక్ గా చెప్తున్నా, ఈ టైమింగ్ చూసి, ఈ సబ్జెక్ట్ చూసి ఒకే ఒక వ్యక్తి మీద బర్డెన్, నరేంద్ర మోడీ. ఆయన ఇప్పుడు అంటే ఐ డోంట్ థింక్ నరేంద్ర మోడీ గారికి ఎఫెక్ట్ అవుతుంది లేకపోతే ఎఫెక్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ సెకండ్ కమాండ్ గా ఉన్న హొసబలే గారు ఈ కామెంట్ చేశారు నరేంద్ర మోడీ గారిని దృష్టిలో పెట్టుకొని అని మీరు అంటున్నారు. కానీ మొత్తం అలాగట్లా అది మనకి ఈ అవసరం ఏంటంటే ఎన్నో ఉన్నాయి, చేసేయాలి. చీకట్లో పెట్టింది ఇందిరాగాంధీ, ఆమె తీసేయాలి, అన్ని కరెక్టే, నేను కాదంటలేదు. నాకు ఇమీడియట్ గా అనిపించింది ఏంటంటే, అవుట్ ఆఫ్ ద బ్లూ ఎక్కడి నుంచి వచ్చింది ఈ డిబేట్ అంటే ఎమర్జెన్సీ జ్ఞాపకం వచ్చి చేస్తున్నారా? ఓకే, కానీ ఇది అంత క్రిటికల్ ఇష్యూవా? ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ లో 10 ఆర్టికల్స్ చెప్పినాయి ఈ రెండిట్లని. దీనికి అదే మరి నా ఇంట్రడక్షన్ లో కూడా నేను అదే చెప్పాను. 10 ఆర్టికల్స్ రాజ్య కాన్స్టిట్యూషన్ లో చెప్పినప్పుడు ఈ పదాలను తీసుకొచ్చి ముందు మాటలో పీఠికలో పెట్టడంలోనే పొలిటికల్ బెనిఫిట్ ఏదో చూసుకున్నారు. కాన్స్పిరసీ అనే పెద్ద నేను పదం వాడడం, గిరిధర్ గారు ఏమైనా చెప్తారేమో నాకు తెలియదు. కానీ దీన్ని ఎలా చూడాలి? ఒక్క నిమిషం పుల్లారావు గారు. గిరిధర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. గిరిధర్ గారు, ఇది చాలా సార్లు వచ్చింది ఈ అంశం తెర మీదకి. ఏది ఈ సోషలిజం, సెక్యులరిజం అనే పదాలని
ఇందిరాగాంధీ బలవంతంగా చీకటి రోజుల్లో తీసుకొచ్చి చేర్చారు. స్టేక్ హోల్డర్స్ ఒపీనియన్ లేదు, అక్కడ అందరు జైలులో ఉన్నప్పుడు పెట్టారు, అటు తీసేయాలనేది చాలా సందర్భాల్లో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు హొసబళే గారు అన్నారు ఎమర్జెన్సీ 50 years అయిన సందర్భంలో ఇది మళ్ళీ ఒక్కసారి చర్చకు వస్తోంది. సో ఇది ఎందుకు తీసేయకూడదు, లేదు ఎందుకు తీసేయాలి ఈ పదాలు అనే దానికి మీ స్టైల్ ఆఫ్ అనాలిసిస్ ఎలా ఉంటుంది? 4-5 అంశాలండి. మొదటిది, దత్తాజీ హోసబోళే ఎక్కడా కూడా ఇది తీసేయండి అని ఆయన చెప్పలేదు. తీసే ప్రయత్నం చేస్తే కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు. చర్చించాలి ఆయన పదాన్ని మీరు స్పష్టంగా వినండి. మీరు ఆయన చెప్పారు దీన్ని చర్చించవలసిన అవసరం ఉన్నది, రెండు పక్షాలు వాళ్ళ వాదనలు వినవలసిన అవసరం ఉన్నది అని ఆయన ఫస్ట్ చెప్పారు. ఆయన స్టేట్మెంట్ చాలా క్లియర్ గా ఉంది. మీరు ఇంట్రొడక్షన్ లో చాలా స్పష్టంగా చెప్పారు. మనకు కాలరాత్రి అయినటువంటి పీరియడ్ లో అపోజిషన్ లేనప్పుడు, పార్లమెంట్ శక్తి లేనప్పుడు, ఆవిడ నియంతగా ఉన్నప్పుడు ఆవిడ ఇంట్రడ్యూస్ చేసిందని మీరే చెప్పారు. కాబట్టి తప్పకుండా ఏ పద్ధతిలో ఇది ఇంట్రడ్యూస్ అయింది, ఎందుకు ఇంట్రడ్యూస్ చేసింది ఆవిడ, దీనివల్ల ఆవిడకి ఏంటి లాభము, ఈ అంశాలు ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి కదా, మీరే ఉటంకించారు. అంబేద్కర్ గారి డ్రాఫ్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఈ 2 పదాలు లేవు కదా, మరి అటువంటిప్పుడు ఆవిడ ఎందుకు ఇంట్రడ్యూస్ చేసింది, ఇవన్నీ చర్చించాలి అని చెప్పి తీసేమని ఆయన ఎక్కడ కోరలేదు. ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్. అందుకని ఆ కాంట్రవర్సీ అంతా ఆర్ఎస్ఎస్ ఎందుకు తీయమంటోంది అన్న కాంట్రవర్సీ, ఆ ప్రశ్ననే తప్పు ఫస్ట్. సెకండ్, రెండవ అంశం ఏంటంటే అంబేద్కర్ గారు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నేను చదువుతాను. అది 1953లో ఆయన రాజ్యసభ మెంబర్, మీకు తెలుసు కదా. అందుకని ఆయన రాజ్యసభలో నిలబడి చెప్పినటువంటి స్టేట్మెంట్ నేను చదువుతున్నాను. సార్, మై ఫ్రెండ్స్ టెల్ మీ దట్ ఐ హ్యావ్ మేడ్ ద కాన్స్టిట్యూషన్, బట్ ఐ యామ్ క్వైట్ ప్రిపేర్డ్ టు సే that I shall be the first person to burn it out. I do not want it. It does not suit anybody. B.R. Ambedkar garu పార్లమెంట్ లో చెప్పినటువంటి స్టేట్మెంట్ 1953 రాజ్యసభలో చెప్పారు. ఆయన ఇంకా ఫర్దర్ గా అడిగితే ఏమన్నారంటే ఐ వాజ్ జస్ట్ హ్యాక్ అని అన్నారు. ఎందుకంటే అక్కడ మెజారిటీ ఉన్నటువంటి కాన్స్టిట్యూయెన్సీ అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ ఓటు వేసి ప్రతి సెక్షన్ ని, ఆర్టికల్ ని వాళ్ళు ఆమోదిస్తేనే అది బయటికి వెళ్ళింది. కాబట్టి ప్రతి అంశాన్ని అంబేద్కర్ గారి మీద రుద్దడం అనేది చాలా తప్పు. అంబేద్కర్ గారు చెప్పినటువంటి కొన్ని విషయాలని ఫస్ట్ మనం వీళ్ళు నిజంగా పాటించారా అంటే కనుక అది కూడా మనం ప్రశ్నించాలి. ఈ అంశమే తీసుకుంది. ఈ సోషలిజం అన్న పదానికి దానికి ఇద్దరు ముఖ్యులు, బ్రిజేశ్వర్ ప్రసాద్ అని ఒక ఆయన, కేటీ షా, వీళ్ళిద్దరు కూడా దాన్ని ప్రతిపాదించారు. మనం ప్రియాంబుల్లో ఈ పదాలు పెట్టాలి, సోషలిస్ట్, సెక్యులర్ అన్న పదాలు పెట్టాలి అని చెప్పి వీళ్ళిద్దరు కూడా దాన్ని ప్రశ్నించారు, దాన్ని ప్రపోజ్ చేశారు. అంబేద్కర్ గారి సమాధానం వినండి. ఆయన ఏం చెప్పారంటే ఇండియా కెనాట్ బికమ్ అ సోషలిస్ట్ నేషన్ సిన్స్ ద సోషల్ అండ్ ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ అ కంట్రీ ఆర్ టు బి డిటర్మైన్డ్ బై ద సిటిజన్స్ సోల్లీ బై ద టైమ్ అండ్ సిచ్యువేషన్. అంటే దాని అర్థం ఏంటంటే దాన్ని పర్మనెంట్ గా దాన్ని సోషలిస్ట్ దేశంగా ఎవరు దాన్ని అభివర్ణించకూడదు. అప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఎకనామిక్ పాలసీలు దేశానికి కావాలో ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి చట్టసభల్లో వెళ్ళేటువంటి వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి దీన్ని సోషలిజమా, క్యాపిటలిజమా, ఇంకోయిజమా ఈ పేర్లు పెట్టడం తప్పు అని అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చెప్పారు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన దానికి జస్టిఫికేషన్ ఇచ్చేదాంట్లో పెట్టలేదు, అయినా దాంట్లో ఎందుకు చూపించారు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. నా మూడో విషయం మీరు చూస్తే, మీరు ఇందాక చదివారు, మాకు ప్రియాంబుల్ మొత్తం చదివారు. ప్రియాంబుల్లో జస్టిస్, లిబర్టీ, ఈక్విటీ, ఫ్రాటర్నిటీ అన్న పదాలు ఉన్నాయి. వీటిల్లో మీరు చూసారంటే జస్టిస్ లో సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ దీనిలో స్పష్టంగా రాస్తుంది ప్రియాంబుల్. అంటే అర్థం ఏంటి? అది సోషలిస్ట్ భావజాలాలే కదా, అది మళ్ళీ సోషలిస్ట్ యాడ్ చేయాల్సిన అవసరం ఏమున్నది? అలాగే లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్ ఇది కూడా ఉన్నది. అంటే అర్థం ఏంటి? సెక్యులర్ అనే కదా అర్థం దానికి. కాబట్టి ఈ 2 పదాలు మళ్ళీ చేర్చవలసిన అవసరమే లేదు. కానీ అంబేద్కర్ గారి డ్రాఫ్ట్ లో ఉన్నటువంటి 3 పదాలు, సావరెన్, డెమోక్రటిక్, రిపబ్లిక్, ఈ 3 పదాలు తర్వాత వచ్చిన అంశాలు ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వవు. జస్టిస్ లో కానీ, లిబర్టీలో కానీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీలో కానీ. ఈ 4ట్లో ఈ 3 అంశాలు లేవు. మిగతా సోషలిస్ట్, సెక్యులర్ అన్నది ఏదైతే ఇందిరాగాంధీ గారు
1976లో ఆవిడ యాడ్ చేసిందో ఇవి ఆల్రెడీ తర్వాత ఉన్నటువంటి అంశాల్లో ఆల్రెడీ కవర్ అయ్యి ఉన్నాయి, కాబట్టి ఇది పెట్టవలసిన అవసరం లేదు అని ఒక అభిప్రాయం. ఇది ఆర్ఎస్ఎస్ ఏం చెప్తోందంటే దీని మీద చర్చ జరగాలని చెప్తాం. చర్చ కూడా జరగక్కర్లేదు, లెట్ ద లైన్ డాగ్స్ లై. ఇందాక పుల్లారావు గారు చెప్పారు పాత ఎందుకు తవ్వుతున్నారు అని మీరు అంటున్నారు. జార్జ్ సంటాయానా అని చెప్పేసి ఒక ఫేమస్ స్పానిష్ ఫిలాసఫర్ ఒక ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైన స్టేట్మెంట్ ఏంటంటే, దోస్ హూ ఇగ్నోర్ హిస్టరీ ఆర్ కండెమ్డ్ టు రిపీట్ ఇట్. చరిత్రని, ఇతిహాసాన్ని మర్చిపోయిన వాళ్ళు దాన్ని మళ్ళీ ఉటంకించేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి పడుతుంది అని చెప్పారు. కాబట్టి మనం చరిత్ర తెలుసుకుంటేనే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, ఇంకా ముందుకు ఎక్కడికి వెళ్ళాలి అన్న విషయాలు మనకు అర్థమవుతాయి. 130 అమెండ్మెంట్స్ చేశారని మీరే చెప్పారు ఇంట్రొడక్షన్. మరి అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్ ని 130 అమెండ్మెంట్స్ తర్వాత నిజంగా అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్ అని పేరు పెట్టచ్చా మనం? మొట్టమొదటి అమెండ్మెంట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద దెబ్బకొట్టారు నెహ్రూ గారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంబేద్కర్ గారు అంత దాని రెస్ట్రిక్షన్స్ ఆయన పెట్టలేదు కదా. అలాగే మనం చూస్తే కనుక మనకు రైట్ టు ప్రాపర్టీ అనేది మౌలిక హక్కుల్లో ఉండేది, మనకు ఫండమెంటల్ రైట్స్ లో ఉండేది. అది తీరు ఇందిరాగాంధీ మరి ఆయన అంబేద్కర్ గారు చేసినటువంటి కాన్స్టిట్యూషన్ ని కావరాసినట్టు కాలేదా అది? కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ఏంటంటే పొలిటికల్ ఆలోచన దృక్పథంతో ఎవరి ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా వాళ్ళు దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారు. దత్తాజీ హోస్బోర్డ్ చెప్పిందంతా ఏంటంటే సమాజంలో చర్చ జరగాలి అన్నారు, చర్చించాలి. చర్చలో ఏ పక్షం రెండు సైడ్స్ కూడా వాళ్ళ అభిప్రాయాలు పెట్టాలి, దీనివల్ల లాభ నష్టాలు ఏంటి తెలుసుకోవాలి, ప్రజలు నిర్ణయించాలి, చర్చ ఉండాలి అని చెప్పారు. అంత మించి ఆయన చెప్పలేదు. మీరు అన్నట్లు ఈ అంశాలు ఆల్రెడీ కవర్ అయినాయి. ఆర్టికల్ 29, 30లో ఆల్రెడీ మైనారిటీ హక్కుల పరిరక్షణ ఆల్రెడీ ఉన్నది. దీంట్లో పెట్టినంత మాత్రాన దాంట్లో పెద్ద వాళ్ళ హక్కులు ఏం మారలేదు, వాళ్ళకు హక్కులు అదనంగా ఏం రాలేదు, వాళ్ళు ఉన్న హక్కులు పోలేదు. కానీ దీనివల్ల ఏం జరిగిందంటే సెక్యులరిజం పేరిట జరుగుతున్నటువంటి రాజకీయాలు చూస్తున్నాం, ఓటు బ్యాంక్ రాజకీయాలు చూస్తున్నాం. అలాగే సోషలిజం పేరిట మీరు గ్రైండర్లు, వాషింగ్ మెషిన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు దీన్ని సోషలిజం కింద మనం భావిస్తామా? ఈ యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల మనం దాన్ని ఈ ఉచితాలు ఇచ్చుకుంటూ ఇవన్నీ ఇచ్చుకునేసరికి మన ఎకానమీ తట్టుకోగలదా? ఎంతవరకు తట్టుకోగలదు? మీరు సంపాదించేటువంటి వాళ్ళు కొంతమంది సంపాదిస్తున్న వాళ్ళని రాక్షసులుగా చూస్తున్నారు, వాళ్ళ మీద ఎక్కువ ట్యాక్స్ భారాలు మోపుతామంటున్నారు. ఏమీ పని చేయని వాళ్ళకి ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే కనుక, ఎందుకంటే వాళ్ళు ఓట్లు వాడు ఇస్తున్నారు కాబట్టి మన ఎకానమీ తట్టుకోగలదా? ఈ రోజు వెనిజువేలా చూసాం, 20 ఏళ్ల క్రితం అద్భుతమైనటువంటి వెనిజువేలా ఈ రోజు ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉందో చూస్తున్నాం మనం. క్యూబా పరిస్థితి ఏంటో చూస్తున్నాం మనం, సోవియట్ యూనియన్ పరిస్థితి ఏంటో చూసాం మనం. నిజంగా సోషలిజం అన్నది వాళ్ళే చెప్పి వాళ్ళ మెయిన్ సిద్ధాంతంలోనే చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పాలని వాళ్ళే చెప్తారు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఫ్రీ బీస్ ఇవన్నీ చూస్తే చేపలే ఇస్తున్నాం మనం. ఇది సోషలిజం ఎలా అవుతుంది? ఒకటే స్టేట్మెంట్ ఇస్తాను, ప్రజలు నిర్ణయిస్తారన్నారు అంబేద్కర్. సోషలిజమా ఏంటి అన్నది ప్రజలు అప్పుడు ఆ దేశకాల పరిస్థితుల అనుగుణంగా ఏం కావాలి అన్నది ప్రజలు నిర్ణయించుకొని మనం ఇప్పుడు పెట్టకూడదు అన్నది ఆయన ఉద్దేశం. దానికి భిన్నంగా కాంగ్రెస్ ఎమర్జెన్సీలో తీసుకొచ్చింది కాబట్టి దీన్ని చర్చిద్దామని దత్తాజీ చెప్పారు, అంతకు మించి ఏమీ లేదు. దానిని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం, దానివల్ల ఏదో రాజకీయం లబ్ధి పొందేటువంటి ప్రయత్నాలు కొన్ని వర్గాలు చేస్తున్నాయి తప్పితే దీంట్లో ఇది బీహార్ ఎన్నికలకో ఇంక దేనికో లిక్కు పెట్టలేదు. మనం ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా రాబోయే 4-5 నెలల్లో ఏదో ఒక ఎన్నిక ఈ దేశంలో, అది ఇండియాలో కామన్ అయిపోయింది. అది ఇండియాలో ప్రతి సంవత్సరము 2-3 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి ఏదో ఒకటి. కాబట్టి ఏది చేసినా కూడా ఎలక్షన్లకి లింక్ అనే ఒక ఇదో సింక్ అవుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా సింక్ అవుతూ ఉంటుంది. దాన్ని లింక్ పెట్టేసుకోవడం కామన్ అయిపోయింది ఒకటి. రెండోది, హొసబలే గారు చాలా క్లియర్గా మీరు అన్నది హాఫ్ గ్లాస్ ఎంటీ అన్నట్టుగా ఆయన అన్నది కూడా అదే. ఈ పదాలని ఎమర్జెన్సీ రోజుల్లో చేర్చారు, ఇవి కొనసాగించాలా తొలగించాలా అనే దానిపైన చర్చ జరగాలి అన్నారు. దట్స్ వాట్ హీ సెట్. యాక్యురేట్ కరెక్ట్ గా పదాలు చెప్పాలి అంటే ఇవే పదాలు ఆయన అన్నారు. తొలగించాలా కొనసాగించాలా అనే దాని మీద దేశంలో చర్చ జరగాలి అన్నారు. అయితే ఈ చర్చ జరగాలి అనేది ఎంత ముఖ్యమో, అసలు 50 సంవత్సరాల ఎమర్జెన్సీ రోజు 50 ఏళ్ళు ఎమర్జెన్సీ వచ్చి 50 ఏళ్ళు అయింది. మొన్న అంతా దాని మీద చర్చ జరిగింది, దేశం ఎమర్జెన్సీ మీద దేశమంతా చర్చ జరిగింది మరొకసారి. నిజానికి ఇప్పుడున్న జనరేషన్కి ఎమర్జెన్సీ ఎప్పుడు పెట్టారు, ఎందుకు పెట్టారు ఎవరు తెలియదు.
కానీ ఎమర్జెన్సీ అనేది ఈ దేశంలో ఒక చీకటి రోజులుగా మనం పరిగణిస్తాం. దాని మీద దేశం అంతా చర్చ జరిగింది. అలాంటి కీలకమైన ఎమర్జెన్సీ రోజుల్లో వచ్చిన కీలకమైన ఈ సవరణలు, ఈ అమెండ్మెంట్ మీద ఎందుకు చర్చ జరగకూడదు అనే హొసబలి గారి మాటల్ని మనం ఎలా తప్పు పడతాం? ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ కదా. ఎమర్జెన్సీ మీద చర్చ జరిగినప్పుడు ఎమర్జెన్సీ రోజుల్లో బలవంతంగా తీసుకున్న ఈ సవరణని, ఈ అమెండ్మెంట్ మీద ఎందుకు చర్చ జరగకూడదు? పైగా దీనివల్ల ఒరిగింది ఏంటి, దీనివల్ల నష్టం జరిగింది ఏంటి ఎవరికైనా, లేదా ఎవరికైనా లాభం జరిగింది ఏంటి, ఇది కూడా చర్చ జరగాలి. మాట్లాడదామండి. శుభ్లీ గారు శుభ్లీ గారు నమస్తే అండి. నమస్తే విజయ్ గారు. శుభ్లీ గారు, ఇది చాలా దఫాలు ఈ అంశాన్ని చాలా మంది మాట్లాడారు. పర్టికులర్గా ఆర్ఎస్ఎస్ వైపు నుంచి, బీజేపీ వైపు నుంచి ఎక్కువ సార్లు వచ్చింది. బట్ వాళ్ళు మాత్రమే కాదు, ఈ దేశంలో బుద్ధిజీవులు చాలా మంది ఉన్నారు. ఇంకా బీజేపీ ఆర్ఎస్ఎస్ కాకుండా చాలా మంది కాస్త సోషల్ అవేర్నెస్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఓకల్స్ ఎక్కువ వాళ్ళు మాట్లాడగలిగే సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. రాజ్యాంగం మీద, దేశ పరిస్థితుల మీద అవగాహన ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. పుల్లారావు గారు లాంటి వాళ్ళు, చాలా మంది జర్నలిస్టులు కానీ ఇంకా రకరకాల రంగాలకు చెందిన వాళ్ళు చాలా మంది మాట్లాడారు ఈ పదాలు ఎందుకు చేర్చారు అనే దాని మీద. సో దీని మీద ఇప్పుడు 50 ఏళ్ళు ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఒక చర్చ జరుగుతోంది దేశంలో. ఆ ఎమర్జెన్సీ కాలంలో చేర్చబడిన ఈ పదాల పట్ల కూడా చర్చ జరుగుతోంది, జరగాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి నేను చర్చ పెట్టాను. సో మీ విశ్లేషణ ఏంటి దీని మీద? అందరికన్నా ముందు ఏవిఎన్ ప్రేక్షకులు, అదేవిధంగా మా పెద్దలు ఇద్దరికి కూడాను అందరికి నమస్కారం అండి. నమస్తే అండి సార్. నాకైతే ఈ మొత్తం డెప్త్ అనాలిసిస్ ఈ ఇష్యూ మార్నింగ్ మన పేపర్ లోనే దాని మీద దత్తాత్రేయ హౌస్బల్లే గారి యొక్క వ్యాఖ్యలు పూర్తిగా చదివిన తర్వాత దీనిపై కాస్త నేను కూడాను అధ్యయనం చేసుకుని చూసుకున్న తర్వాత ఇప్పుడు జరిగిన చర్చ చూస్తే నాకు అర్థమవుతుంది, ఇందాక పుల్లారావు గారు పెద్ద చెప్పినట్టుగానే ఇదేదో, ఎందుకంటే ఆ 2 పదాలు ఉండటం వల్ల వచ్చినటువంటి ప్రత్యేకమైన అధికారాలు నాకు తెలిసి యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అయితే ఏం లేవు. అలాగని చెప్పి తీసేయడం వల్ల పోయేవి అయితే ఏం లేవు. ఏదైతే రాజ్యాంగం యొక్క స్వభావం ఉందో డైరెక్ట్ గా మీరు చూసుకుంటే కనుక ఆర్టికల్ 14 నుంచి 14, 15, 16 కానివ్వండి, లేకపోతే 20/26 ఇవన్నీ ఇందాక పెద్దలు కూడా మాట్లాడారు. ఇవన్నీ చూస్తే కనుక ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడాను అందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మళ్ళా చర్చ ఎందుకు వస్తుంది అంటే కనుక సమ్వేర్ ఫిషీ ఎక్కడో ఒక చిన్న డౌట్ అనేది అలా తడుతూ ఉంది. బట్ అది రాబోయే కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఈ అంశం ఒక్కసారి మనం చూస్తే సార్, ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ సరే చాలా లాంగ్ బ్యాక్ నుంచి ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు మీరు చెప్పినట్టుగా. కానీ ఇది సెటిల్డ్ క్వశ్చన్ అయిపోయింది సార్ ఇది. ఎందుకంటే చాలా క్లియర్ గా సుప్రీం కోర్టు అనేక సార్లు ఈ అంశంపై స్పష్టం చేసింది. అదేమిటంటే కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అని చెప్పేసి ఒకసారి చెప్తే, ఇంకోసారి దీనిపై ఒక పిల్ నాకు తెలిసినంత వరకు యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, మీరు అలా ఉంటే కనుక నన్ను కరెక్ట్ చేయాలి, ఈ సెక్యులర్ ను సోషలిస్ట్ పదాలు తీసేయాలి అని చెప్పేసి సుప్రీం కోర్టుకి కూడాను కొంతమంది వెళ్లితే ఆ బిల్ ని కూడాను రిజెక్ట్ చేయడం జరిగింది, దాన్ని కొట్టివేయడం జరిగింది. దాని తర్వాత ఇంకొకటి నేను సుప్రీం కోర్టు నుంచి ఉన్నాయి మాక్సిమం కొటేషన్స్ తీసుకున్నాను సార్. ఎస్ఆర్ బాంబే కేసులో కూడాను చాలా క్లియర్ గా ఇచ్చేసింది ఏంటంటే అంతర్లీన స్వభావం ఉన్న దాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ వ్యక్తపరిచింది, అంతేగాని ఇది సపరేట్ గా ఏం లేదు. అంటే ఆల్రెడీ మా రాజ్యాంగం ఏంటంటే కాన్స్టిట్యూషన్ సోషలిస్ట్ మరియు సెక్యులరు, దాన్ని అంతర్లీనంగా ఉంది, దాన్ని వ్యక్తపరిచారు ఈ 2 పదాల వల్ల అని చెప్పేసి ఒక చోట చెప్పడం జరిగింది. ఇదన్నీ చూస్తుంటే కనుక దీంతో పాటు ఇంకొక చాలా గమ్మత్తైన అంశం ఏంటంటే సార్, జయప్రకాష్ నారాయణ్ గారు లోక్ నాయక్ ఎమర్జెన్సీ సమయంలో ఆయన పోరాటం చేశారు. అంటే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దానికి ఆ పోరాటానికి ఆర్ఎస్ఎస్ మరియు భారతీయ జనసంఘ్ అని చెప్పేసి ఉండేది. ఐ థింక్ వీళ్ళందరూ కూడాను పూర్తిగా సహకారం అందించారు ఎవరికి, మన జయప్రకాష్ నారాయణ గారికి. కానీ ఆయన సోషలిజం కావాలి అని చెప్పేసి, వై సోషలిజం అని చెప్పేసి ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో చాలా స్పష్టంగా ఆయన మెన్షన్ చేశారు. ఒకటి, ఈ రోజున ఆయన్ని వ్యతిరేకించడానికి లేదు కదా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన వ్యతిరేకించే అవకాశమే లేదు, వెదర్ ఇట్ ఈస్ ఆర్ఎస్ఎస్ ఆర్ బీజేపీ.
దాంతో పాటు మీరు ఇంకోటి చాలా ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఇప్పుడు ఆయన దత్తాత్రేయ హోసబల్లే గారు ఏదైతే కామెంట్ చేశారో ఆయనే ఒక చోట ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో 22 కోట్ల మంది భారతదేశంలో 22 కోట్ల మంది రోజుకు 375 రూపాయల కన్నా తక్కువ ఆదాయం వాళ్ళకి అందుతుంది. కొంతమంది ఇప్పుడు దానికి కంపారిటివ్ గా మనం చూసుకుంటే కనుక అదానీ గారు కానీ లేకపోతే అంబానీ గారు కానీ ఒక బిగ్గర్ సైడ్ వాళ్ళ యొక్క ఇన్కమ్ సోర్సెస్ అని ఉంటుంది. అంటే నేను ఆ కంపారిజన్ చేస్తే ఏంటంటే ఏదైతే సోషలిజం ఉందో దాని వైపే ఆయన కూడాను ఇండైరెక్ట్ గా మాట్లాడారు. అంటే ఏదైతే ఆయన చెప్పదలుచుకున్నటువంటి అంశం చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఎన్ని సరే సార్ మొత్తం బానే ఉంది, మళ్ళా ఎందుకని చెప్పేసి దీనిపై ఇప్పుడు చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి చూసుకుంటే కనుక చాలా క్లియర్ గా ఒక అంశం నాకు గుర్తుకు వచ్చింది సార్. అదేంటంటే ఏదైతే ఈ కాన్స్టిట్యూషన్ ఇది జరిగేటప్పుడు చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు ఏంటంటే నేను కూడా ఇందాకే జస్ట్ నోట్ డౌన్ చేశాను ఆ అంశాన్ని. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి తీసుకోవాలి అని చెప్పేసి దేవుని పేరిట రాజ్యాంగాన్ని ఆమోదిద్దామని చెప్పేసి అనుకుంటే ఇది తప్పు అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు పెద్ద భారీ ఎత్తున చర్చ జరిగింది ఈ రాజ్యాంగాన్ని ఆమోదపరుచుకునే సమయంలో. ఆ చర్చలో భాగంగా ఏంటంటే చాలా మంది దీనికి ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి ఎలా తీసుకుంటాం మేము, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి రాజ్యాంగాన్ని ఆమోదం చేసుకున్నారు. కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని చెప్తే ఎవరి పేరు అంటే సెక్యులరిజం అన్న పదానికి కూడాను ఇది ఎందుకు ఆయన వ్యతిరేకించారో ఆ సమయంలో, ఎందుకు సెక్యులరిజం మరియు సోషలిజం అన్న పదాలు ఎందుకు పెట్టలేదు అన్న దానికి కూడాను కారణాలు అంబేద్కర్ గారు ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ అంశాలు ఇప్పుడు అల్టిమేట్ గా ఉత్పన్నం దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ నేషన్ అండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ నేషన్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఎందుకంటే ఎన్నో మతాలు, ఎన్నో పదుల సంఖ్యలో మతాలు ఉన్నాయి. తర్వాత రకరకాల భావజాలాలు ఉన్నాయి, రకరకాల నమ్మకాలు ఉన్నాయి. తర్వాత అసలు దేవుళ్ళు ఉన్నారు, ఏ దేవుడిని నమ్మని ఇది కూడా మన దగ్గర చాలా ఎక్కువగా ఉంది. ఆ రకమైన ఇది అందుకని ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని అంటే ఆ హేతువాదులకి యాక్సెప్టబుల్ కాకపోవచ్చు. దట్స్ వై రాజ్యాంగ పరిషత్ దాన్ని చాలా నీట్ గా వి ద పీపుల్ అన్నారు. అంతకు మించిన ఇదేముంటుంది, దాన్ని సాధికారత ఏముంటుంది? ఇంకా వికే గారు ఒక చిన్న అంశం మీ అందరి దృష్టికి తీసుకొచ్చి ఎందుకు కొంచెం నేను బోల్డ్ గా మాట్లాడాను. అది చెప్పే ముందు ఒక చిన్న మాట నేను ఇంకొకటి యాడ్ చేస్తాను. అంటే అన్ఫార్చునేట్లీ ఇంత పెద్ద విస్తృతమైన ఈ అంశంగా ఉన్న ఈ చర్చలో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు లాగాలని మీరు అనొచ్చు. కానీ నా ఉద్దేశం ఆయన ప్రత్యేకంగా లాగాలని కాదు. కానీ మొన్న ఆయన హయాంలో డిక్షనరీలో గాడ్ అంటే ఏం పెట్టాడండి? సో అందువల్ల ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అంటే రాంగ్ మీనింగ్స్ తీస్తారు అందరూ అనే ఉద్దేశంతో వీ ద పీపుల్ అని పెట్టారు. వాళ్ళు చాలా ఆలోచించి పెట్టింది రాజ్యాంగ పరిషత్ ఆ రోజున. రైట్, ప్లీజ్ ప్రొసీడ్. సార్, ఒక మతం పేరు మీద ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఇది నా యొక్క అభిప్రాయం సార్. ఇది నా యొక్క పర్సనల్ అభిప్రాయము. నేను కొంచెం బోల్డ్ గా మీ చెప్పండి, నో ఇష్యూ, ప్లీజ్. ఎందుకంటే రాజ్యాంగం మీద చర్చ జరుగుతుంది కాబట్టి మాట్లాడే స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర హక్కు ఉంది. అది కాకుండా ఏబిఎన్ ఛానల్లో కూర్చున్నాం కాబట్టి స్పష్టంగా నా యొక్క ఆలోచన తీరును కూడా మీ ముందు పెట్టాలి. ఒక మతం పేరు మీద లేకపోతే ఒక వర్గం పేరు మీద దారుణంగా పరమత విద్వేషం జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో నేను మతం అన్నాను సార్, మతం పేరు తీసుకోలేదు, దయచేసి గమనించాలి. ఇటువంటి సిచ్యువేషన్ లో ఏంటంటే మీరు ఒక్కసారి గమనిస్తే కనుక నాకు తెలిసినంత వరకు ఉపనిషత్తులు ఉంటాయి కదా సార్, దాంట్లో నుంచి ఒక దాంట్లో ఏంటంటే చాలా క్లియర్ కట్ గా ఉన్నటువంటి అంశము, చరాచర జగత్ నందు ఒక జీవికి వేరే జీవిపై ఎటువంటి ఆధిపత్యం లేదు అని చెప్పేసి చాలా క్లియర్ గా అందులో మెన్షన్ చేసింది. సామ్యవాద సిద్ధాంతం అదే చెప్తుంది, కార్ల్ మార్క్స్ అదే చెప్తుంది. ఎట్ ద సేమ్ టైం ఎవరినైతే మేము అమితంగా ఆరాధించేటటువంటి కారుణ్యమూర్తి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన కూడా చెప్పేది ఏంటంటే ఒక తెల్లవాడికి నల్లవాడిపై కానీ లేకపోతే అరబ్కి అజంపై కానివ్వండి, లేకపోతే ఒక వ్యక్తికి వేరే వ్యక్తిపై ఎటువంటి ఆధిపత్యం లేదు అని చెప్పేసి. ఇది
అల్టిమేట్ గా ఉన్నటువంటి సిద్ధాంతం. ఇప్పుడు ఏదైతే సెక్యులరిజం అంటే ఇదేతో ఒక మతం వర్గాన్ని మనం ఏదో వారిని సముదాయించుకుందాం, లేకపోతే వాళ్ళని బుజ్జిగించుకోవటానికి, నాకు అర్థమైంది సెక్యులరిజం ఏంటంటే మీరు ఎలాగైతే ఉన్నారో మీ యొక్క ఆచార ఆహార వ్యవహారాలు వీకే గారిది అక్కడ కూర్చున్న సోదరిది ఎలాగైతే ఉన్నాయో మీరు అలాగే ఉంటారు, నేను ఎలాగైతే ఉన్నానో నేను ఇలాగే ఉంటాను, మీరు నన్ను గౌరవిస్తారు, నేను మిమ్మల్ని గౌరవిస్తాను. నాకు తెలిసిన సెక్యులరిజం అయితే ఇది సార్. రైట్, బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. కానీ 1976 డిసెంబర్ 18 వరకు అలా లేదా? ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇందిరాగాంధీ గారే దాన్ని ఎమర్జెన్సీ పేరుతో దాన్ని తీసుకొచ్చి జనం మీద రుద్దారు. ఇక్కడ పుల్లారావు గారు ఏ మతం వాళ్ళు ఆ మతం తరహాలోనే ఆయన చెప్పినట్టు ఆహార్యము, ఆచారము, నమ్మకము, పూజలు, పురస్కారాలు ఎవరిది వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. పనిగట్టుకొని ఈ సెక్యులరిజం అని తీసుకొచ్చి పెట్టడం ద్వారా ఇందిరాగాంధీ రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఈ మైనారిటీ వర్గాలు తన వైపే ఉండాలి అనే ఉద్దేశంతో చేసిన పని కాదా ఇది? అయితే ఆ టైంలో, ఎమర్జెన్సీ టైంలో ఆమె మీద అలిగేషన్ మైనారిటీకి సాయం చేయలేదని వచ్చింది. ఫ్యామిలీ ప్లానింగ్ లేకపోతే ఎవిక్షన్ మైనారిటీస్ కి ఎక్కువ ఇబ్బంది వచ్చింది కదా ఆ సమయంలో. కానీ అదేమి ఎక్కువ ఇబ్బంది వచ్చినా కూడా అది అమలు కాలేదు కదా. మైనారిటీస్ ఏమి ఫ్యామిలీ ప్లానింగ్ లో పాల్గొనలేదు కదా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. అదే ఒకటి ఏంటంటే అది ఆ టైంలో ఆమె తోచింది ఏదో లాభం వస్తాదన్నది. ఒక 12 నెలల ఎలక్షన్ వచ్చాక 0 ఆమె ఓడిపోయింది కదా, అది వేరే విషయం. అయితే లాభం వస్తుంది ఏదో చేస్తాను అనుకున్నారా? అప్పుడు ఆమె ఎమర్జెన్సీ పెట్టింది. ఈ ఫోర్సెస్ అందరికీ నేనేదో వ్యతిరేకిస్తున్నా, ఈ కారణం చేత ఎమర్జెన్సీ పెట్టాను, ఎమర్జెన్సీ ఎందుకు పెట్టాను అని చెప్పుకోవటానికి చేసింది. అంతే కదా, ఎమర్జెన్సీ పెట్టిన ఇందిరాగాంధీని 2 ఏళ్లలోనే ప్రజలు గద్దెని దింపారు అని అంటే ఎమర్జెన్సీని వ్యతిరేకించినట్టే కదా ప్రజలు. అట్ ది సేమ్ టైం ఎమర్జెన్సీ హయాంలో తీసుకున్న నిర్ణయాలు కూడా వ్యతిరేకించినట్టే కదా. ఒకటి చిన్న విషయం వికే గారు, ప్రతి రాజ్యాంగం రాయిలో రాసి లేదు. రాజ్యాంగం ఒక లివింగ్ మెకానిజం. అలా ఫ్రాన్స్ అనే దేశం నా గుర్తింపుతో చెప్తున్నా 4 సార్లు రాజ్యాంగం మార్చేశారు 1900 నుంచి 2000 వరకు 4 సార్లు. ఇది మన మార్పు ఎలా ఉన్నది? 130 అమెండ్మెంట్సే కదా అని మీరంటే, రోజు సుప్రీం కోర్ట్ కొత్త జడ్జిమెంట్స్ ఇస్తున్నాయి కదా, కొత్త జడ్జిమెంట్స్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించింది, కొత్త ఇంటర్ప్రిటేషన్స్ వస్తున్నాయి కదా, కొత్త ఆలోచనలు తీసుకొస్తున్నాయి కదా. ఇప్పుడు ఇవాళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏమన్నారు? ఆర్టికల్ 370 అంబేద్కర్ గారు వ్యతిరేకించారు ఆ రోజులోనే అన్నారు. అది ఒక కొత్త ఆలోచన కదా. సో మనం కాన్స్టిట్యూషన్ ఒక ఫిక్స్డ్ బుక్ కాదు, దాంట్లో లైఫ్ ఉన్నది, మారిపోతా ఉండాలి. మీకు మెజారిటీ ఉంటే తీసుకురావచ్చు, తప్పులేదు. మీరు మెజారిటీ లేకపోతే ఊరుకోవాలి. కంట్రీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? కొన్ని యాక్సెప్ట్ చేస్తాదా? ఇది అవసరమా? పొలిటికల్ అసెస్మెంట్ కూడా చేసుకుంటారు కదా, పొలిటికల్ అసెస్మెంట్ చేయాలి కదా. అందువల్ల ఇది ఒక లివింగ్ బాడీ. మన మిత్రులు ఇద్దరు చాలా డిస్టింగ్విష్డ్ పీపుల్, గిరిధర్ గారు అండ్ శిబులి గారు, అది ఒప్పుకుంటారు. మారుతుంది కదా. ఒకసారి సుప్రీంకోర్టుకి వెళ్తాం, ఈ కాన్స్టిట్యూషన్ కు వ్యతిరేకం అంటాం, వాళ్ళు జడ్జిమెంట్ వేస్తారు కదా, పాత జడ్జిమెంట్ సెటిల్ లా వదిలేసి అంటే మారుతా ఉన్నది, ఇంటర్ప్రిటేషన్స్ మారుతా ఉన్నాయి. సో మనం ఇది ఒక ఫిక్స్డ్ బాడీ, ఇంకా ఎల్లకాలం ఉంటాను అనుకుంటూ కరెక్ట్ కాదు. రోజు కొత్త ఇంటర్ప్రిటేషన్. కోర్టుల విషయంలో మనకంటూ కొన్ని ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. కోర్టులు మెరిట్స్ ఆధారంగా అప్పటికప్పుడు ఆ నిమిషానికి జడ్జిమెంట్ 150 సంవత్సరాలు పట్టింది అయోధ్యలోనే రాముడు ఉన్నాడు అని చెప్పడం కోసం. దానికి ఏం చెప్తాం మరి? సో అందువల్ల అది ఇన్స్టెంట్ జడ్జిమెంట్ రావు కదా, అప్పుడున్న మెరిట్స్ ఆధారంగా జడ్జిమెంట్స్ వస్తూ ఉంటాయి. అట్లాగే ఇక్కడ ఈ సెక్యులరిజం అనే పదాన్ని చేర్చడం ద్వారా ఎమర్జెన్సీ రోజుల్లో ఇందిరాగాంధీ ఏం ఆశించి చేశారు అనేది ఒక పాయింట్ అయితే, సెక్యులరిజం అంటే అందరికీ సమాన అవకాశాలు, మత స్వేచ్ఛ, అవి హక్కులు, అదే కదా దాని అర్థం. సర్వమత సౌభ్రాతృత్వం కరెక్ట్గా చెప్పుకోవాలి మనం అనుకుంటే, సర్వమత సౌభ్రాతృత్వమే సెక్యులరిజం. కానీ చిన్న మాట వికే గారు, మాటకు అడ్డం వచ్చా, అసలు సోషలిజం అని పెట్టారు కానీ అది లేదు కదా. నేను ఇందాకే చెప్పాను కదా, అది ఇందాకే చెప్పాను కదా.
అసలు సోషలిజం అని పెట్టేది ఎమర్జెన్సీ రోజుల్లో పెట్టడం ఏంటి సార్? గొంగొట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరినట్టు తర్వాత చేసి పెట్టిందే ఎమర్జెన్సీ. ఆ ఎమర్జెన్సీలో కూర్చుని సామ్యవాదం గురించి సమానత్వం గురించి మాట్లాడితే అంతకంటే బూత్ ఇంకోటి ఉంటుందా? అది కరెక్ట్. ఎమర్జెన్సీలో ట్రూత్ బికేమ్ లై, లై బికేమ్ ట్రూత్. అంతా బాగున్నది అన్నారు. Only truth, there is no truth. అది ఇంకో చిన్న మాట కూడా ఇప్పుడు గిరిధర్ గారు అన్నది ఏంటంటే సోషలిజం గురించి. ఇప్పుడు మనం పోస్ట్ సోషలిజం అయిపోయాం. సోషలిజం వదిలేసి ఇంకా ఫ్యూచర్ కి వెళ్ళిపోయాం. అంతా ఫ్రీ మన భారతదేశానికి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సోషలిజం వచ్చేసాం, ఇంకా ఎక్స్ట్రా మారిపోయాం. అసలు ఇది ఎవరు ఆలోచించారు? 76లో భారతదేశంలో 50 సంవత్సరాల తర్వాత అంతా ఫ్రీ అని. అంతా ఫ్రీ, అంతా ఫ్రీ. సో ఇది మార్పు వస్తుంది కదా డెఫినేషన్ కి. సో మనం ఈ మార్పు అంత ముఖ్యమా? సొసైటీని డివైడ్ చేస్తాదా అంటే ఇక్కడ అది కాదు. ఇక్కడ భారతదేశం అనేది ఎంత భిన్నత్వంలో ఏకత్వంతో ఉంటుందో అంతే కలిసి మెలిసి సౌభ్రాతృత్వంతో ఉండే దేశం ఇది. ఇవాళ ఈ సెక్యులరిజం అనే పదాన్ని పీఠికలో, రాజ్యాంగ పీఠికలో చేర్చిన తర్వాత మెజారిటీలు ఏమన్నా హ్యాపీగా ఉన్నారా? మెజారిటీలే మైనారిటీ లాగా తల వంచుకుని బిక్కుబిక్కుమంటూ చాలా సందర్భాల్లో బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వచ్చింది. కొన్ని వీడియోలు, కొన్ని ఆడియోలు చూపిస్తే మై గాడ్, సుబ్లీ గారు లాంటి వాళ్ళు కూడా సిగ్గుపడతారు. సిగ్గుపడే సందర్భాలు ఉన్నాయి. ఏంటి ఇలా చేస్తున్నారా అని. ఆ మతం ఈ మతం అని పక్కండి. ఈ దేశంలో మెజారిటీ హిందువులు, తర్వాత ముస్లింలు, తర్వాత క్రిస్టియన్లు, తర్వాత ఇంకా సిక్, చాలా ఉన్నాయి. ఒకటి కాదులేండి, చాలా ఒక 100 వరకు ఉంటాయి అనుకుంటా. అలాంటిది 70% ఉన్న మెజారిటీలే ఇబ్బంది పడుతున్నా లేకపోతే హేళనకు గురవుతున్న ఈ దేశంలో సెక్యులరిజం అనేది ఎక్కడున్నట్టు అనేది గిరిధర్ గారు, ఇప్పుడు మనం ఒపీనియన్స్ చూస్తున్నాం కదా. ఓకే, హొసబలే గారు చర్చించమని అడిగారు, బాగానే ఉంది. సామ్యవాదము లేకపోతే లౌకికవాదము బాగానే ఉన్నాయి. అవి ఉండడం వల్ల నష్టం ఏంటి? ఒకటి సుబ్లీ గారు ఒక పాయింట్ చాలా క్లియర్గా అన్న మాట ఏంటంటే, ఉండడం వల్ల వచ్చేదేం లేదు, తీసేయడం వల్ల పోయేదేం లేదు. తీసేయడం వల్ల పోయేది ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఉండడం వల్ల రాజకీయ ప్రయోజనాలు చూసుకునే పెట్టారనేది క్లియర్. లౌకికవాదము అని పెడుతున్నామని చెప్పి మైనార్టీల అప్పీజ్మెంట్ కోసం, సామ్యవాదం పెడుతున్నామని కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళ అప్పీజ్మెంట్ కోసం పెట్టారనేది ఇట్స్ క్లియర్. సో లౌకికవాదం, నేను ఇందాక చెప్పింది ఏంటి, లౌకికవాదం అనే దీనివల్ల ఈ దేశంలో మెజారిటీలుగా ఉన్న వాళ్ళే హేళన గురవుతున్నారు తప్ప వాళ్ళకేమీ లౌకికవాదం వర్తించడంలా అనేది ఒక యాజ్ అ హోల్ ఒక ఒపీనియన్ ఉంది. సో వాట్ యూ సే ప్లీజ్. తప్పకుండా అండి, ఎక్కడా కూడాను మన రాజ్యాంగంలో మైనారిటీకి డెఫినేషన్ లేదు. కరెక్ట్. ఈ యొక్క ఏదైతే మనకు దీంట్లో మన ప్రియాంబుల్ లో అమెండ్మెంట్ చేసిన తర్వాత దాన్ని రాజకీయ లబ్ధికి వాడుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉంది. ఆ జడ్జిమెంట్ ఏం చెప్పారంటే, అబ్రహామిక్ మతాలు అంటే మాకు ముస్లిమ్స్, క్రిస్టియన్స్, తర్వాత జ్యూస్, ఈ ముగ్గురు కాకుండా పార్సీలు అంటే మనకు జొరాస్ట్రియన్స్ అంటాం కదా, వాడు ఈ 4 మతాలు తప్ప మిగతా అన్ని కూడా హిందువులే అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్. సిక్కులు కానీ అందరూ సిక్కులు, జైన్లు, బౌద్ధులు హిందూ అన్నది ఒక మతం కాదు కాబట్టి. కరెక్ట్. హిందూ అన్నది వాడు పేరు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి దానికి ఏదో పేరు పెట్టాలి కాబట్టి సప్త సింధుని హిందూ అయ్యి మనం హిందూ అయ్యాం, అంతకుమించి ఏమీ లేదు. కాబట్టి అభిమతాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి. ప్రతిదీ ఒక సాంప్రదాయం. శాక్తం ఒక సాంప్రదాయం, వైష్ణవ ఒక సాంప్రదాయం, జైనము, బౌద్ధము, ఇటువంటి ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి. చారువాకులు కూడా దీంట్లో సాంప్రదాయం. దేవుని నమ్మనివంటి వాళ్ళు కూడా దీంట్లో సాంప్రదాయాలు. అలాగే మనకు ఆజీవకులు ఉండేవి, అటువంటి వారు కూడా సాంప్రదాయం. నాస్తికవాదం, ఆస్తికవాదం, విగ్రహవాదం, మూర్తి పూజ లేని నిర్గుణోపాసన అన్ని తీసుకునేటువంటి కలుపుకొని వెళ్ళేటువంటిది ప్రతి ఒక్కరికి. దుర్గమ్మ దేవతే, పోషమ్మ దేవతే, సమ్మక్క సారక్కలు దేవతలే. చెట్టు పుట్ట నుంచి తీసుకొని ఆకారం లేని భగవంతుడు వరకు కూడా అన్ని విధాలైనటువంటి సాంప్రదాయాలని గౌరవించే ఏకైక సెక్యులర్ భావజాలం ఏదైనా ఉందంటే ఇది భారతదేశంలో ఉన్నట్టు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ సనాతన ధర్మం క్షీణించిందో అక్కడ సెక్యులరిజం పోయింది. ఇక మనం మన దేశం నుంచి విడిపోయినటువంటి ప్రాంతాలన్నీ చూస్తున్నాం. బంగ్లాదేశ్ చూస్తున్నాం, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, అక్కడ ఏమైందో మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఏంటో మనం చూస్తున్నాం.
కాబట్టి ఈ దేశంలో చట్టాలు వచ్చినా చట్టాలు పోయినా, గతంలో ఈ రాజ్యాంగం లేక ముందర కూడా కొన్ని వందల వేల సంవత్సరాలు ఇక్కడ ఇస్లామిక్ దాడులైనాయా, క్రిస్టియన్ దాడులైనాయా, ఎన్ని అయినా కానీ కూడా ఇక్కడ ప్రజలు బై నేచర్ అన్ని మతాలని, అన్ని అభిమతాలని వాళ్ళు గౌరవించేటువంటి సాంప్రదాయం ఇక్కడ ఉన్నది. కాబట్టి ఈ రోజు ఇక్కడ మనకు సో కాల్డ్ మైనారిటీస్, నిజంగా మైనారిటీ యునైటెడ్ నేషన్స్ డెఫినేషన్ చూస్తే కనుక మన దగ్గర ఉన్నటువంటి మైనారిటీ ఇద్దరే, జ్యూస్ తర్వాత పార్సిల్. వాళ్ళందరూ సురక్షితంగా ఏ దేశంలో ఉన్నారంటే భారతదేశంలో. జ్యూస్ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళని హింసించే దేశం అంటూ లేదు, ఒక్క భారతదేశంగా. అలాగే ముస్లిమ్స్ కూడా అక్కడి నుంచి వాళ్ళకు దెబ్బలు తగ్గుతున్నప్పుడు భారతదేశంలో వచ్చి తలదాచుకుంది. క్రిస్టియన్స్, సిరియన్ క్యాథలిక్ క్రిస్టియన్స్, వాళ్ళని అక్కడ పర్సిక్యూట్ చేస్తుంటే సిరియాలో ప్రాంతంలో భారతదేశంలో తలదాచుకుంది. లేటెస్ట్ గా కమ్యూనిస్టులు వాళ్ళని హింసించి చిత్రహింసలు పెడుతుంటే అక్కడి నుంచి పారిపోయి దళైలామా వచ్చి భారతదేశంలో ఆయన తలదాచుకుంది. కాబట్టి నిజమైన సెక్యులరిజం ఈ చట్టాలలో, రాజ్యాంగాల్లో ఉండదు, సంస్కృతిలో ఉంది. భారత సంస్కృతిలో ఉన్నటువంటి సెక్యులరిజం. ప్లస్ ఈ సెక్యులరిజం అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది? యూరోప్ లో వచ్చింది సెక్యులరిజం. సెక్యులరిజం అనేది ఎందుకు తీసుకొచ్చింది? గతంలో చర్చ్ అన్నది వాళ్ళ దేశాన్ని, వాళ్ళ రాజులని, వాళ్ళ వ్యవస్థలను, వాళ్ళ పాలసీలని, చట్టాలని వాళ్ళు దాన్ని కంట్రోల్ చేశారు. కాబట్టి దాన్ని భిన్నంగా దీన్ని ఉంచాలి అన్న సెక్యులరిజం అన్న పద్ధతిని తీసుకొచ్చారు. సెక్యులరిజం అన్న ఒక్క ప్రభుత్వానికి మాత్రమే వర్తిస్తుంది అన్నది వాళ్ళ పరిభాష, వర్తించదు. కాబట్టి ఈ దేశంలో సెక్యులరిజం గురించి ఎవరైనా మాట్లాడితే సెక్యులర్ అన్న పదం ఒక ప్రభుత్వానికి మాత్రమే వర్తిస్తుంది, మీకు నాకు వర్తించదు. సెక్యులరిజం ఆపోజిట్ కమ్యూనలిజం కాదు. సెక్యులరిజం ఆపోజిట్ ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి ఎవరి అభిప్రాయం వాడు. ఆ పదం మన దేశంలో లేదు. కాబట్టి సెక్యులరిజం వ్యక్తులకు, ప్రజలకు అంటగట్టడం చాలా తప్పు. ఈవెన్ దేవుడిని నమ్మనటువంటి వాడు కూడా అతనికి ఒక అభిమతం ఉంది, మతం ఉన్నది, అభిమతం ఉన్నది, ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి సెక్యులరిజం అన్నది ఫస్ట్ అర్థం చేసుకోండి. కాబట్టి ఇది రాజకీయ కోణంలోనే అది జత చేర్చబడింది. దాని తర్వాత జరిగిన విధ్వంసాలన్నీ మనం చూస్తున్నాం. అలాగే మనం చూస్తే కనుక మైనారిటీ హక్కుల పేరిట ఈ రోజు ఎంతటి అన్యాయాలు జరుగుతున్నాయో ఎస్పెషలీ హిందువుల పట్ల మనం తప్పకుండా చూస్తున్నాం. కాబట్టి మనకు ఫర్ ఇన్స్టెన్స్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకుందాం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో మైనారిటీలు మినహాయించారు. ఏ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ లో ఆ మతానికి చెందినటువంటి పేద విద్యార్థులను ఉచితంగా చెప్పమని ఎందుకు చెప్పలేదు? దాంట్లో ఒక ముస్లిం ఇన్స్టిట్యూషన్ ఉంది, దాంట్లో ముస్లిం వర్గానికి చెందినటువంటి పేద 25% ఉచితంగా చెప్పమని ఎందుకు దాంట్లో యాడ్ చేయాలి? దాంతో ఏమైందంటే హిందువుల యొక్క ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కాంపిటీషన్ లో పోతున్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క ఖర్చులు పెరుగుతున్నాయి, దాన్ని వాళ్ళు తగ్గుతలేనటువంటి పరిస్థితి. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చండి. కాబట్టి ఇప్పుడు దాంతో ఏమవుతుంది, మనం చూస్తే కనుక కర్ణాటకలో లింగాయత్ ఏమంటున్నారు, మీ హిందువులు కాదు అని చెప్పి ప్రకటించుకోబోతున్నారు. ఎందుకంటే ఈ మైనారిటీ రైట్స్ కోసం. సో మైనారిటీ అన్నది కొన్ని ప్రాంతాల్లో, కొన్ని రాష్ట్రాల్లో భిన్నంగా దాన్ని డిస్క్రిప్షన్ చేస్తున్నారు. అంటే రాష్ట్రాలు వదిలేస్తారు. కొన్నిట్లో కొంతమంది, కొన్ని ఈవెన్ సో కాల్డ్ ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ మైనారిటీస్ ట్రీట్ చేసినట్టు స్టేట్స్ ఉన్నాయి. కాబట్టి దీనిని ప్రశ్నించవలసిన ఆవశ్యకత ఉన్నది. దీని మీద చర్చ జరగాలి. నిజంగా మైనారిటీలు అంటే ఎవరు, మైనారిటీ అన్న ప్రతిపాదన ఏంటి, వాళ్ళకి ఎటువంటి హక్కులు వాళ్ళకు ఉండాలి? మైనారిటీ పేరిట మనకు ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజీలు పెడుతున్నామా? మైనారిటీ కాబట్టి మైనారిటీలో చదివచ్చినటువంటి డాక్టర్ తోటి మీరు ఆపరేషన్ చేయించుకుంటారా? అదే కనుక ఒక ముస్లిం వర్గానికి చెందినటువంటి, క్రిస్టియన్ వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో చదివి వచ్చినటువంటి డాక్టర్ కి ఎంత గౌరవం ఇస్తామా? ఈ రిజర్వేషన్స్ పేరిట ఇటువంటి వాళ్ళని తీసుకొని వస్తే కనుక వాళ్ళకి నిజంగా సబ్జెక్ట్ తెలుసో తెలియదు. అటువంటి వాళ్ళని రిస్క్ తీసుకునేటువంటి పరిస్థితి మనకు ఉంటుందా? మన ప్రాణం మీద వాళ్ళకి అప్పచెప్పగలమా? కాబట్టి ఎక్కడ మైనారిటీల వాళ్ళ మతానికి సంబంధించినటువంటి చదువుల్లో వాళ్ళకి స్వేచ్ఛ ఉండి తీరాలి. కానీ మిగతా అటువంటివన్నీ కూడా, మిగతా దేశాన్ని నడిపించాల్సినటువంటి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఇటువంటి వాటిల్లో సెక్యులర్ అంటే మతాలకు అతీతంగా వాళ్ళు సపరేట్ గా పెట్టుకోవాలి. కాబట్టి దాంట్లో రిజర్వేషన్ అనేది ఈ మతాల పేరిట ఉండకూడదు. అది నిజమైన సెక్యులరిజం. ఈరోజు మనం పాటిస్తున్నామా? ఈ పదాలు ప్రియాంబుల్లో చేర్చడం వల్ల దాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రెండవది, సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని మార్చడానికి వీల్లేదు అని జడ్జిమెంట్ ఇచ్చారు. రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి ఉంటుంది బేసిక్ కాన్స్టిట్యూషన్ ని, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయకూడదని. రేపటి రోజు మొత్తం పార్లమెంటు ఊకుమ్మడిగా 100% మనం పార్లమెంటరీ సిస్టమ్ నుంచి ప్రెసిడెన్షియల్ సిస్టమ్ గా మారాలి అని నిర్ణయించింది అనుకోండి,
అది ప్రజల అభిప్రాయం, ప్రజల ప్రతినిధుల అభిప్రాయం. సుప్రీంకోర్టు దాన్ని కొట్టిపడేస్తుంది. కాబట్టి ఈ యొక్క పరిస్థితి అన్నది ప్రజలు అల్టిమేట్ నిర్ణేతలుగా ఉంది. అలా ఉందా? అది కాకుండా వ్యక్తులు వాళ్ళ రాజకీయాల కోసం దీన్ని అమెండ్మెంట్ చేసుకుంటూ వెళ్తుంటే మరి దాని పరిస్థితి ఎక్కడ దాకా వెళ్తాం మనం? ఇందాక పుల్లారావు గారు ఏమన్నారు, ఫస్ట్ లో ఆయన ఏం చెప్పారంటే ఎక్కడున్నా అక్కడ వదిలేస్తేనే బెటర్, ఎందుకు దాన్ని కదలపడం అన్నారు. మళ్ళీ ఆయనే ఇప్పుడు కాంట్రడిక్ట్ చేసుకుని ఏం చెప్పారు, ఇది ఏమన్నారు, లివింగ్ మెకానిజం అని చెప్పారు, మారుతూ ఉంటుంది అని, సమయానుగుణంగా మారుతూ ఉంటుంది. ఆ విషయం నేను ఆయనతో ఏకీభవిస్తాను, మారుతూనే ఉండాలి. అలాగే ఆ మార్పులోనే ఇది కూడా చర్చ జరగాలి. దీనివల్ల ఎంత రాజకీయం జరిగింది, మనిషి జీవన విధానం ఎలాంటిదో ఇది కూడా అలాగా మారుతూ ఉండాలనేది మీ ఇద్దరు ఏకీభవిస్తున్న ఒక అంశం. ఈవెన్ శివాజీ మహారాజు ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ముస్లిం సురక్షితంగా ఉన్నారు. రైట్. ఇన్ఫాక్ట్ వాళ్ళు కొంతమంది ఒక స్త్రీని ఎత్తుకొని వస్తే సురక్షితంగా ఆవిడ మళ్ళీ వాడికి అప్పచెప్పేటువంటి ఆర్డర్ శివాజీ గారు ఇచ్చారు. కాబట్టి ఈ దేశంలో చట్టాలు, రాజ్యాంగాలు, ప్రియాంబులకు అతీతంగా ఇక్కడ ఉన్న సంస్కృతి అందరినీ గౌరవించేటువంటి సంస్కృతి. రైట్. కాబట్టి దాని ఉద్దేశమే అంబేద్కర్ గారు ఇటువంటి పెట్టవలసిన అవసరం లేదు, ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ లో ఇవన్నీ వాళ్ళకి కావాల్సిన ప్రొటెక్షన్స్, అధికారాలు అన్ని ఇచ్చారు కాబట్టి ఇవన్నీ ఉండకూడదు అని చెప్పారు. కాబట్టి దాన్ని మనం చర్చిద్దామన్నా, దీనివల్ల నష్టమా లాభమా, రాజకీయ లబ్ధి ఎలా జరిగింది, ఏమవుతుంది దేశంలో, ఇది మనకు దీర్ఘకాలికంగా లాభమా నష్టమా అని చర్చిద్దామని అన్నారు. రైట్. ఓకే. రైట్. పుల్లారావు గారు, మేము మీ దగ్గర వచ్చే ముందు మీతో కంక్లూడ్ చేసే ముందు శుబ్లీ గారు, ఇక్కడ ఈ వివిధ వర్గాలు, వివిధ మతాలు, ఈ ప్రస్తావన, ఈ సెక్యులరిజం అనే పదం యాడ్ చేసిన తర్వాత ఇంకెక్కువైనట్టు కనపడతా ఉంది. నిజానికి లేదు ఆ భావన, ఇదేం లేదు. మతాలు ఉన్నాయి, ఎవరి ప్రాక్టీస్ వాళ్ళు చేసుకుంటున్నారు, అది నడుస్తున్నది. కానీ ఎప్పుడైతే ఇది చేర్చిన దగ్గర నుంచి ఒక కొన్ని వర్గాల అపీజ్మెంట్ కోసం ఈ పదాలు చేర్చారు, మమ్మల్ని దృష్టిలో పెట్టుకునే చేర్చారు, లేకపోతే మాకు అన్యాయం చేయడం కోసం చేర్చారు. ఇలాంటి కొత్త భావాలకి ఈ అనవసరమైన ఒక వేదిక కల్పించినట్టు అయింది ఒక పాయింట్. రెండో పాయింట్, సెక్యులరిజం అనేది మాకు కూడా వర్తిస్తుంది అనే కొన్ని వర్గాలు, అదే నేనే పేర్లు పెట్టడం లేదు ఇక్కడ, దయచేసి అర్థం చేసుకోండి. మాకు వర్తిస్తుంది, దాని ప్రకారం మాకు రక్షణ, మాకు భద్రత, మాకు హక్కులు ఉంటాయి అని అంటున్న కొన్ని వర్గాలు రాజ్యాంగంలోని ఇతర అంశాల విషయంలో, గిరిధర్ గారు చెప్పినట్టు ఇతర అంశాల విషయంలో మాత్రం అబ్బాయి మాకు వర్తించవు, మా ఇండివిజువల్ మాకు ఉంటుంది, మా సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ మాకు ఉంటుంది, దాని జోలికి ఎవరు రావద్దు, ఇలాంటివి ఉన్నాయి. మళ్ళీ రాజ్యాంగాన్ని గౌరవించినప్పుడు అన్నిట్లోనూ గౌరవించాలి కదా. సో ఇది ఇక్కడే అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. అందుకే చర్చ జరగాలనేది హొసబలే గారి ఆలోచన విధానం. వికే గారు, మతాతీత రాజ్యం అనేది, సెక్యులరిజం అనేది సరి అయిన నిర్వచనం. అంటే రాజ్యానికి మతం ఉండకూడదు అని చెప్పి, అంతేగాని సెక్యులరిజం అంటే అదేదో ముస్లింల కోసమో, లేకపోతే క్రైస్తవుల కోసమో, లేకపోతే ఎవరైతే మైనారిటీ వర్గాలు ఉన్నాయో వాటి కోసం అని చెప్పి, దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే అది అర్థం అవుతుంది. రాజ్యానికి మతం ఉండకూడదు అన్న దాని యొక్క ఉద్దేశం. ఇందాక గిరిధర్ గారు కూడాను ఆ దిశగానే అది ఎందుకు వచ్చింది అసలు సెక్యులరిజం అనేది కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఏదైతే ఈ పదాలు పెట్టడం వల్ల రాజకీయ లబ్ధి జరిగింది, రాజకీయ ప్రయోజనాలు జరిగినాయి అని చెప్పేసి కాసేపటికి మీ మాటతోనే ఏకీభవిస్తే, ఒకవేళ ఈ పదాలు తీసేసినా గానీ కూడాను కొన్ని రాజకీయ పక్షాలకు రాజకీయ లబ్ధి జరిగే అవకాశం ఉండవచ్చు కదా సార్? ఇట్స్ జస్ట్ ఒక కామన్ క్వశ్చన్. కానీ ఇక్కడ ఒకటి సార్, ఇప్పుడు మీరు ఒక అంశం మీరు ఇక్కడ చాలా స్పష్టంగా ఏమంటారు, మెజారిటీ విశ్వాసానికి ఇందాక మీరు బాబ్రీ మసీద్ ఇష్యూ తీసుకొచ్చారు కాబట్టి నేను దాన్ని కోట్ చేస్తున్నానండి. 150 సంవత్సరాలు పట్టింది రామ్ జన్మభూమి అని చెప్పేసి మనం నిరూపించుకోవటానికి అని చెప్పేసి. కానీ నేను మనం నిరూపించుకోవడానికి అనలేదు, నేను కోర్టులు తేల్చడానికి, కోర్టు తేల్చడానికి, ఓకే సారీ టు సే బట్ కోర్టులు తేల్చడానికి. బట్ ఇక్కడ ఏదైతే ఆ జడ్జిమెంట్ ఉందో, ఆ జడ్జిమెంట్ లో ఎక్కడ కూడాను ఇక్కడ ఇది ఫలానా ఇది ఉంది అని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. కానీ అందులో చాలా స్పష్టంగా వాళ్ళు మెన్షన్ చేసింది మెజారిటీ ప్రజల యొక్క విశ్వాసాన్ని. మన దేశం యొక్క సెక్యులరిజము, మన దేశం యొక్క ఏదైతే ఇంటిగ్రిటీ ఉందో, ఈ అంశము ఏదైతే లేటెస్ట్ గా జరిగినటువంటి జడ్జిమెంట్ పై
ప్రతి ఒక్కరు కూడా ఏదేదో మాట్లాడారు 30 సంవత్సరాలు ఈ కాన్ఫ్లిక్ట్ పై. అదే కోర్టు జడ్జిమెంట్ లో చాలా క్లియర్ గా ఉండిందే రామ జన్మభూమి ఇదే అని. సరే మీరు గో త్రూ అవ్వండి సార్. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు యూ. సెవెరల్ టైమ్స్ ఐ హావ్ గాన్ త్రూ. లేదు సార్, లేదండి. జడ్జిమెంట్ లో చాలా స్పష్టంగా గిరిధర్ గారు యూ హ్యావ్ టు ఇంటర్ఫియర్. ఒక్కటే సెంటెన్స్ చెప్తాను. నో ప్రాబ్లం. ఎవిడెన్స్ అన్నది మనకు అలహాబాద్ హైకోర్టులోనే ఉంటుంది, సుప్రీం కోర్టులో ఉండదు. మీకు ఉంటాయి ఎవిడెన్స్ అన్నది ఆల్రెడీ అలహాబాద్ హైకోర్టు ప్రూవ్ అయిపోయింది. అక్కడ తవ్వకాలు చేసి కేకే మహమ్మద్ గారు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క ఆఫీసర్, ఆయన ఇచ్చిన రిపోర్ట్, ఆయనతో పాటు ఉన్న టీం ఇచ్చినటువంటి రిపోర్టు, అక్కడ స్తంభాలతో ఉన్నటువంటి ఒక హిందూ కట్టడం ఉండింది బాబ్రీ మస్జిద్ చేసిన తర్వాత అక్కడ ఎవిడెన్స్ తీసుకొచ్చారు. ఆ ఎవిడెన్స్ అలహాబాద్ హైకోర్టు స్వీకరించి ఇక్కడ రాముడు పుట్టాడు అని ఏం చెప్పలేదు కోర్టు శుబ్లీ గారు. కాకపోతే బాబ్రీ మసీద్ కంటే ముందే ఇక్కడ రామ జన్మభూమి ఉన్నది అని కోర్టు చాలా కేటగారికల్ గా చెప్పింది. నేను చెప్పదలుచుకున్న ఉద్దేశం కాసేపటికి మీరు చెప్పిన పాయింట్ ని నేను కాసేపటికి ఏకీభవించినా కూడా గానీ ఏదైతే ఆ స్ట్రక్చర్ కూలిపోయిందో, నేను స్ట్రక్చర్ అని అంటున్నానండి ఎందుకంటే అది గతం అయిపోయింది కదా. ఆ స్ట్రక్చర్ ఏదైతే కూల్చేశారో గాలి కూల్చేసిందా లేకపోతే భూమి కంపించి కూలిపోయిందా, ఎవరు కూల్చేశారు అనేది చరిత్రలో స్పష్టంగా ఉంది. కానీ వాటి మీద ఎటువంటి ఇది లేదు. ఇంత మొత్తం జరిగినా కూడా గాని ఈ దేశంలో నివసిస్తున్నటువంటి సో కాల్డ్ సెకండ్ మెజారిటీ, గిరిధర్ గారు చెప్పినట్టుగా నేను మైనారిటీ అని చెప్పి సంబోధించాను సార్. సెకండ్ మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో దాన్ని మేము స్వాగతించలేకపోయినా గానీ గౌరవించాం సార్. ఇది ఈ దేశం యొక్క గొప్పతనం, ఇది సెక్యులరిజానికి నిజమైనటువంటి నిర్వచనం. ఓకే, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు అడ్రస్ టు యూ సార్. రైట్, వెరీ గుడ్. పుల్లారావు గారు, ఫైనల్ గా ఇప్పుడే నాకు ఢిల్లీ నుంచి ఒక ప్రొఫెసర్ గారు ఒక మెసేజ్ పెట్టారు. పేరు ఎందుకులేండి, పేరు అంటే ఆయన అనుమతి లేకుండా నేను ఆ పేరు నేను చెప్పలేను. గుడ్ ఈవినింగ్ వికే గారు, ఐఎమ్ వాచింగ్ ద డిబేట్. ద ఇష్యూ ఈజ్ నాట్ టు రిటైన్ ఆర్ రిమూవ్ ద వర్డ్స్. ద ఇష్యూ ఈజ్ టు ప్రాక్టీస్ దీస్ కాన్సెప్ట్స్ ఆర్ నాట్. Do our political parties have courage to not use freebies or religion in elections? I feel that the country should debate not on the words but on these concepts as policy of country. ఇది ఇక్కడే నేను అన్నది కూడా వర్డ్స్ ఉపయోగపడ్డాయా లేవా రాజకీయంగా అంటే ఇగో ఇదే సామ్యవాదం అనే సోషలిజం అనే దాన్ని తీసుకొచ్చి ఇష్టారాజ్యంగా ఫ్రీబీస్ అని అదని ఇదని పెట్టి ఓట్లు కొనేసుకునే కార్యక్రమం. లౌకికవాదం అని తీసుకొచ్చి అప్పుడు నేను ఇందాక క్లియర్గా చెప్పా, మళ్ళీ చెప్తున్నా, అప్పటిదాకా లేని మాది మతం అని లేని ఉన్నాయి, ఎవరిది వాళ్ళకు ఉండొచ్చు. కానీ సుప్రీమసీ లేకపోతే ఇన్ఫీరియారిటీ ఈ భావజాలాలు లేనివి తీసుకొచ్చిన తర్వాత మొదలైనవి. అందుకే వీటిని చీకటి రోజుల్లో అర్ధరాత్రి పూట అనుకోవాలి. అర్ధరాత్రి స్వతంత్రం వచ్చినట్టే చీకటి రోజుల్లో దీన్ని అందులో చేర్చారేమో అనేది ఒక పాయింట్. ప్లీజ్ కంక్లూడ్ పుల్లారావు గారు. ఒకటి ఇది అంత డిబేట్ అందరితో మనం అగ్రీ అవుదాం, కానీ తప్పకుండా ఇది నరేంద్ర మోడీ గారికి ఎంబారస్. ఆల్రెడీ ఆయన ఎంబారస్, ఇంకా అది పాపం ఆయన మాట్లాడలేకుండా కూర్చుంటారు. రెండోది హోసబల్లి గారు, ఇది గిరిధర్ గారు, ఐ రెస్పెక్ట్ హిమ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇది డిస్కషనే కదా, డిబేటే కదా అంటున్నారు, ఒప్పుకుంటాం సెక్యులరిజం. అయితే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ డబ్బంతా కొంతమంది దోషించుకోకూడదని అంబేద్కర్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, గాంధీ గారు మొదటితో మన కాన్స్టిట్యూషన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ తో ఉన్నారు కదా, అది కూడా డిస్కస్ చేస్తే బాగుంటుంది. దీంతో పాటు డబ్బంతా ఎవరి దగ్గర చేరిపోయింది, ఎవరి లైసెన్సులు తినేశారో, ఈ డబ్బంతా లైసెన్సుల గురించి వచ్చిన డబ్బే కదా వికే గారు. స్టీల్ లైసెన్స్ వాడికి ఇచ్చాడు, కార్ లైసెన్స్ వీడికి ఇచ్చాడు, సిమెంట్ లైసెన్స్ వాడికి, అదే డిస్కస్ చేస్తే బాగుంటుందా? డిస్కస్ చేయరు ఆ సబ్జెక్ట్. మనకి ప్రస్తుతానికి ఇది చర్చలాగానే కనపడుతుంది. ఏది ఆర్టికల్ 370 లాగా ఒక చర్చలాగా కనపడుతుంది, ట్రిపుల్ తలాక్ లాగా ఒక చర్చలాగా కనపడుతుంది, అయోధ్య లాగా ఒక చర్చలాగా కనపడుతుంది, ఇంకా చాలా అంశాల లాగా ప్రస్తుతానికి ఇది ఒక చర్చ మాత్రమే. కానీ
భవిష్యత్తులో ఎక్కువ వెరీ నియర్ ఫ్యూచర్ లోనే ఈ చర్చ కాస్త అమల్లోకి వచ్చేసే అవకాశాలు లేకపోలేదు. అఫ్ కోర్స్ అది పెద్ద రాంగ్ కూడా కాకపోవచ్చు రావడం, ఏముంది దానివల్ల. ఇప్పుడు ఇందాక మీరిద్దరూ అన్నారు, మీరు శుభ్లీ గారు పుల్లారావు గారు మీరిద్దరూ అన్నారు ఏమని, దీనివల్ల ప్రయోజనము లేదు, ఉండడం వల్ల తీసేయడం వల్ల నష్టము లేదన్నారు. తీసేయడం వల్ల నష్టం లేదనుకున్నప్పుడు తీసేస్తే అభ్యంతరం పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఒకవేళ ప్రభుత్వం అనుకొని తీసేస్తే. చూద్దాం ఏం జరుగుద్దో. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ పుల్లారావు గారు, శుభ్లీ గారు అండ్ గిరిధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ నెక్స్ట్ డిబేట్ లో కలుద్దాం.